నమస్కారం. ఓం నమశివాయ. శ్రావణ రుద్రాభిషేకం పురాణ కథ. గ్రహదోష నివారణ. ఈరోజు మనం శ్రావణ మాసంలో చేసే పవిత్రమైన పూజ శివుడు రుద్రాభిషేకం గురించి ఒక ప్రేరణాత్మక పురాణ కథ తెలుసుకుందాం. ఒకప్పుడు కాశీనగరంలో శంకర అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదగా ఉండేది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు, పిల్లల విద్యలో అడ్డంకులు అన్నీ వెంటాడేవి. అప్పుడు అతనికి ఒకరోజు కలలో శివుడు దర్శనమిచ్చాడు. శివుడు చెప్పినది ఏంటంటే, శ్రావణ మాసంలో సోమవారాన్ని పురస్కరించుకొని నన్ను పంచామృతాలతో అభిషేకించి బిల్వదళాలు సమర్పించు, నీ బాధలు తొలగిపోతాయి. అతను ఆ మాటలు పాటించి గంగాజలంతో పాలు, తేనె, పెరుగు, నెయ్యితో అభిషేకం చేసి ఓం నమశివాయ అనే మంత్రముతో శ్రద్ధగా పూజ చేశాడు. కొద్ది రోజుల్లోనే ఆరోగ్యం మెరుగైంది. సంతానం విద్యలో రాణించింది. ఆర్థికంగా కూడా స్థిరత్వం వచ్చింది. ఇది కేవలం కథ కాదు, భక్తి శ్రద్ధ విధానంతో శివుని ఆరాధించినప్పుడు గ్రహదోషాలు కూడా తొలగిపోతాయని ఈ కథ చెబుతుంది. మీరు ఈ శ్రావణ మాసంలో సోమవారాన్ని ప్రత్యేకంగా పాటించి రుద్రాభిషేకం చేస్తే మనశ్శాంతి, ఆయుష్, ఆర్థిక శ్రేయస్సు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు.